6 గ్రామాల పరిధిలోని శ్రీరంగపట్నం సొసైటీకి చైర్పర్సన్ గా మన గౌరవ శాసనసభ్యులు బత్తుల బాలరామకృష్ణ గారు, అలాగే మన గౌరవ రుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, మరియు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ తాగా నాగేశ్వర గారు, మరియు ఇతర పెద్దల ప్రోత్సాహంతో ఈ శ్రీరంగపట్నం సొసైటీ అధ్యక్షులుగా నేను, మన వెంకటేశ్వర గారు, అప్పలరాజు గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సొసైటీని రైతులకి చెరువులు తీసుకునే విధంగా, రైతులకి సకాలంలో ఎరువులు అందించడంలో మేము చాలా వరకు విజయం సాధించామని చెప్పుకోవాలండి. గత 1/10/2025 నుంచి ఇప్పటి వరకు ఈ సొసైటీకి 1227 లారీలు అంటే 607.73 మెట్రిక్ టన్నుల యూరియాని ఈ సొసైటీ నుండి రప్పించి ఈ సొసైటీ పరిధిలో 6 గ్రామాల రైతులకి, అంటే ఈ గ్రామం చేయించుకున్న ప్రతి రైతుకి యూరియా లోడ్ లేకుండా సరఫరా చేయడం జరిగిందండి. ఈ సొసైటీ పరిధిలో 6 గ్రామాలకి మొత్తం 12,306 బ్యాగ్స్ మన సొసైటీ బస్సుకి వచ్చిందండి. దాంట్లో 11,835 బ్యాగ్స్ రైతులకి సకాలంలో అందించి రైతుని ఆయన పంటలు పండించుకోవడానికి, వారి హ్యాపీగా ఉండడానికి మా ఎంతో కృషి చేస్తాం. అలాగే ఈ ఫెర్టిలైజర్ నిమిత్తం 31,39,000 రూపాయలు అమ్మకం జరిగిందండి. కొనుగోలు వచ్చి 29,90,000 రూపాయలు జరిగిందండి. అంటే నికరంగా 2,07,000 రూపాయలు ఈ సొసైటీకి మన ఫెర్టిలైజర్ ద్వారా ఆదాయం సమకూరుతుంది. అలాగే గత సంవత్సరం మేము వచ్చిన 6 నెలల్లోని ఈ సిబ్బందిని, మేనేజర్ గారు, మన సేలార్స్ గారు ఇలా సహకారంతో 2,90,00,000 రూపాయలు లోన్స్ రికవరీ చేయడం జరిగిందండి. అలాగే రాబోయే కాలంలో ఈ 6 గ్రామాల పెద్దలు, ఎమ్మెల్యే గారు, మన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి సహకారంతో రైతులకి మరింత మెరుగైన వసతులు కల్పించడానికి మేము కృషి చేస్తామని, అలాగే రాబోయే రోజుల్లో రుణాల రికవరీలోని ఇంకా మెరుగైన ప్రగతి చూపి త్వరలోనే, ఇప్పుడు మనకి అంటే 50% లోన్ రికవరీ ఉంటే మన కొత్త లోన్ స్టార్ట్ చేయడానికి అవుతుంది మా సొసైటీ ద్వారా. ఇప్పటికి దగ్గర 42% మన సొసైటీ ద్వారా పర్సెంటేజ్ 8% పెంచుతుంటే కొత్త లోన్ మన సొసైటీ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సొసైటీ పరిధిలోని రైతులకి మేలు చేసే విధంగా సెంట్రల్ బ్యాంక్ వారిని మాట్లాడకూడని పిదప మన సొసైటీ పరిధిలో కొంతమంది రైతులకి, వాళ్ళు లోనింగ్ ఉన్న రైతుల్ని మళ్ళీ లోనింగ్ చేసి వాళ్ళకి లోన్ పెంచి వాళ్ళని రెన్యూ చేసే విధంగా కూడా మనం కొన్ని పద్ధతులు అయితే తీసుకురావడం జరిగింది. అవి కూడా రైతులకి అందించి కొన్ని లోన్లు రికవరీ చేయడానికి కూడా మన మేనేజర్ గారు సహకారంతో సెంట్రల్ బ్యాంక్ ఈసీఓ గారికి సమర్పించడం జరుగుతుందండి. అలాగే మన బిల్డింగ్ అంటే నూతనంగా నిర్మించుకోవాలి, కానీ దీంట్లో బిల్డింగ్ మౌలిక సదుపాయాలు కల్పించలేదండి. ఈ బిల్డింగ్ మౌలిక సదుపాయాలు కల్పించమని మన గౌరవ శాసనసభ్యుల ద్వారా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారికి మొన్నే లెటర్ కూడా రాయించడం జరిగింది. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత మన సొసైటీ బిల్డింగ్ మిగిలిన అసంపూర్తిగా మిగిలిపోయిన, అంటే కొన్ని బిల్డింగ్ అంటే కట్టారు కానీ ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఇంకా చాలా వసతులు కల్పించలేదు. ఆ వసతులు కూడా కల్పించి ఈ సొసైటీని మరింత అభివృద్ధి తీసుకోవడానికి తోడ్పాటు కృషి చేస్తామండి. అలాగే మన సొసైటీ పరిధిలో 2 గొడవలు నిర్మించున్నారండి. శ్రీరంగపట్నం ఒకటి, కోటికేశ్వర ఒకటి. కానీ 2 గొడవలు కూడా నిరుపయోగంగా ఉండిపోయింది. అవి ఎందుకు కట్టారో తెలియదు, వాటికి ఎందుకు పేమెంట్ చేశారో తెలియదు. అంటే ఆ బిల్డింగ్ కట్టి ఆ ప్రజాధనాన్ని దోచుకోవడానికి కట్టినట్టుగానే కనిపిస్తుంది. రైతులు కానీ ప్రజలు కానీ ఆ 2 గొడవల వల్ల నేటికి కూడా ఏ విధంగా ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉంటున్నాయి. దాని మీద కూడా మేనేజర్ గారు దృష్టి తీసుకొస్తున్నాం. మేనేజర్ గారు
ఆ 2 గొడవల వల్ల నాకు పైసా ఉపయోగం లేదు. కానీ ఆ 2 గొడవల నిమిత్తం ఒక గొడవకేమో 90 లక్షలు, ఒక గొడవకి 30 లక్షలు సొసైటీ ద్వారా చెల్లింపులు చేసి ఉన్నారు. అవి సొసైటీకి గుదిబండగానే మారి ఇప్పుడు సొసైటీకి అప్పు కింద మిగిలింది అనుకో ఆ 2 గొడవల వల్ల. కానీ ఆ 2 గొడవల వల్ల మాకు ఈ రోజుకి కూడా పైసా ఉపయోగం లేదు. దాని మీద కూడా ఈ మహాజన సభ ద్వారా తీర్మానం చేసి ఆ 2 గొడవల్ని ఉపయోగంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ 2 గొడవల్ని నిధులు దుర్వినియోగం పాల్పడలేదని చెప్పేసి మహాజన సభ కానీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ నిరుపయోగంగా ఉన్న గొడవ నిమిత్తం ఇంత ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని లూటీ చేశారని మీ అందరి అభిప్రాయం. దాని మీద ఈ మహాజన సభ ద్వారా తీర్మానం చేసి 5 సంఘ సభ్యులకి సెంట్రల్ బ్యాంక్ ద్వారా తెలియపరిచి దాని మీద తమ చర్యలు తీసుకోవాల్సిన కోరుతూ ఈ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సంఘ సభ్యులు, ఈ గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. తర్వాత ఈ సొసైటీ అప్పులు అనేది 3,30,00,000 మనకి గతంలో 51 ఎంక్వైరీ ద్వారా తేల్చడం జరిగిందండి. ఆ అప్పుల మీద మేము సంఘంలోకి వచ్చిన కనుక ఆ 3,30,00,000 రికవరీ చేయడం నిమిత్తం గవర్నమెంట్ వారికి కట్టవలసిన ఫీజులు కట్టి అది ఫైల్ చేయడం జరిగింది. ఆ డిఆర్ గారికి, డిసిఓ గారికి, సెంట్రల్ బ్యాంక్ వారు కూడా తెలియపరచడం జరిగింది. తర్వాత ఆ 3,30,00,000 ఎవరి మీద అయితే 51 ఎంక్వైరీలో తేల్చారో వారి యొక్క డాక్యుమెంట్స్ వివిధ సొసైటీలో ఉన్న ఆ సొసైటీలో ఉన్న డాక్యుమెంట్స్ కూడా నిలుపుదల చేయడంలో మేము కృషి చేసే డాక్యుమెంట్ కూడా నిలుపుదల చేసి వాళ్ళ యొక్క ఆస్తుల్ని అటాచ్ చేసే విధంగా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వారి మీద లీగల్ గా కానీ క్రిమినల్ గా కానీ చర్యలు తీసుకోవాలని పైకి తీర్మానం చేసి కూడా పంపడం జరిగింది. దాని మీద ఈ పెద్దలందరూ, ఈ మేనేజర్ గారు మొత్తం ఈ సెంట్రల్ బ్యాంక్ లో తీసుకుని ఆ 3,30,00,000 యొక్క నిధులు దుర్వినియోగం నిధులు ఆ సొసైటీకి వచ్చి అందరూ కృషి చేయాలని కోరుతున్నాను.